డిసప్రే అయిపోతారు యూనో. సో మీరు అది చేసే అప్పుడేంటి ఇక్కడ నేను ఆర్జీబీ డన్లో వీఆర్ కమిటింగ్ whoever wins eventually we are going to make a film and release within 6 months. That is the final reward. Okay, ఇది ఒకటి. రెండోది ద ప్రాసెస్ అనేది మీరు ఇంత నేను ఏదైనా అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ టు rgbden.com వెబ్సైట్లో యూ కెన్ క్లియర్లీ సీ ఆల్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద పీపుల్ హూ ఆర్ ఓటింగ్. ఇప్పుడు నాకు ఒక టేస్ట్ ఉండొచ్చు, ఐ మైట్ లైక్ దిస్ సాంగ్, బట్ ఆ సాంగ్ బయట ఆడకపోవచ్చు. బట్ ఇఫ్ దట్ సాంగ్ ఈజ్ బీయింగ్ లైక్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ద ట్యూన్, ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు షట్ అప్, బికాస్ ద ఆడియన్స్ ఆర్ ద ఫైనల్ జడ్జ్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఇండస్ట్రీ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే జడ్జ్మెంట్ చేసి మేమే తోపులు అనుకునే దానికి అగెయిన్స్ట్గా చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద న్యూనెస్ ఆఫ్ ది కాన్సెప్ట్. మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉండదో మీకు కూడా తెలియదు అని చెప్పేసి, అంటే మీరు దాన్నంతా బేస్ చేసుకుని ఇప్పుడు మెజారిటీ పీపుల్ యొక్క లైక్స్ని బట్టే మనం దీన్ని వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎట్లాగా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఈజ్ ఎవాల్వింగ్ ప్రాసెస్, కానీ మీరు మేకింగ్ టైంలో తీసుకునే కీ డెసిషన్స్ ఉంటాయి. దాని తర్వాత అంతా వచ్చి ఎలా ఉంది అనేది అది ఇంకా తర్వాత అది వేరే విషయం. అది మేకింగ్ టైంలో ఉన్న డెసిషన్స్లో ఆల్ ద మెయిన్ మెంబర్స్ ఆఫ్ ది ఆడియన్స్ని వాళ్ళని దీంట్లో తీసుకోవటానికి అనేది నా మెయిన్ పాయింట్. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. ఓకే, నేను హిట్లు తీసాను, చాలా ఫ్లాపులు తీసాను. అప్పుడు నాకు ఏంటి, సో ఇప్పుడు నేను ఫ్లాప్ తీసానంటే దాని అర్థం ఏంటి? నాకు హిట్ తీయడం తెలియదు. నాకు హిట్ తీయడం తెలిస్తే అన్ని సినిమాలు హిట్ అవుతాయి కదా. అప్పుడేంటి అర్థం? నా సినిమా ఎందుకు హిట్ అయింది? ఆడియన్స్కి నచ్చింది కాబట్టి హిట్ అయింది. నేను అనుకున్నది తీసాను కాబట్టి హిట్ అవ్వాలి. అప్పుడు అన్నీ హిట్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ వాట్ ద ప్రూవ్ దట్ ద ఆడియన్స్ ఈస్ ద ఫైనల్ డెసిషన్. సో అప్పుడు నేను వాళ్ళని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ ఇట్ రీచింగ్ మోర్ పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి మచ్ మోర్ హైయర్. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ మీకు ఫాలోవర్స్ అన్ని ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఎందుకో నచ్చరాళ్ళు. వాళ్ళకి ఎందుకో నచ్చారు కాబట్టి అప్పుడు మనం చచ్చినట్టు వాళ్ళ ఆ వ్యూస్ అన్నీ మనం చూసి వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ ప్రాసెస్ ముందు నుంచే చేయాలనేది ఈ కాన్సెప్ట్లో ఉన్న కొత్తదనం. అంటే మీరు అంటూ ఉంటారు ఎక్కువగా నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తాను, మీరు చూస్తే చూడండి. బట్ మీరు కూడా ఇప్పుడు ఒపీనియన్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందా? ఎట్లాగా? 100%. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను అది అన్నదానికి మెయిన్ ఉద్దేశం, ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చింది తీస్తారు. వేరే మీరు ఇప్పుడు మీరు 10 మంది ఉంటే మన 10 మంది టేస్ట్ వేరే ఉంటుంది. మీ 10 మందికి కామన్గా ఎలా తీయగలుగుతాను సినిమా? దట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు మీరు ఎక్సైట్ అయ్యింది మీరు చేస్తారు, విచ్ ఈజ్ వాట్ ఎవ్రీబడి డస్. నేనే కాదు, మొత్తం 150 ఫిల్మ్స్ పర్ ఇయర్లో అందరూ అది చేస్తారు. దాంట్లో 90 ఫెయిల్ అవుతాయి. మనం రివ్యూ వచ్చిన తర్వాత ఆడ నచ్చలేదంట, ఇది నచ్చలేదంట, పాట బాగాలేదంట అని ఎప్పుడు మనం రిలీజ్ అయిపోయి ఉంటాం. ఆ ప్రాసెస్ని రెగ్యులర్ చేయడానికి కాన్సెప్ట్ ఇది. మీరు ఇందాక అన్నారండి టిల్లు స్క్వేర్ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు, కరెక్ట్ పాయింట్ టైంలో తీసి వాళ్ళు సక్సెస్ సాధించింది. అంటే ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు ముందు ఈ ట్రెండ్ని మనం గమనించుకుని సినిమా తీయటం అనేది బెటరా? ఎట్లా? అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సక్సెస్ని ఫాలో అవటం అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్ థింగ్. అది ఎవరైనా చేసేది ఏ బిజినెస్లో అయినా, ఫిలిమ్స్లోనైనా కాదు, సక్సెస్ని ఫాలో అవుతారు. ఒక సినిమా హిట్ అవ్వగానే అలాంటి సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు, లేదా మీ సక్సెస్ని ఫాలో అవుతారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి తీద్దాం. కానీ వాడికి అర్థమైంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరూ అదే తీస్తారు. అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది హిట్ అవుతుందో తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి డెసిషన్స్ తీయాలి అని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా వేల మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్, నాట్ 2-3 పీపుల్. సేమ్ అప్లికేషన్ యూ క్యాన్ డూ టు సినిమా. అది అంటే మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్లో మొత్తం కూడా స్క్రూట్నీ చేసి కొంతమంది సెలెక్ట్ చేశారంటున్నారు కదా, అంటే ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్. ఇప్పుడు మీకు షార్ట్ లిస్టెడ్ చేయడానికి దేర్ విల్ బి ఒక ఇంటర్నల్ మా దగ్గర ఒక 5-6 పీపుల్ బోర్డులో ఉంటారు.
ఎందుకంటే డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద నంబర్, ఇప్పుడు హండ్రెడ్స్లో పెట్టామనుకోండి, వచ్చిన అన్నీ పెట్టేస్తే వాళ్ళకు కూడా కంపారిజన్లో ఫటీగ్ వచ్చేస్తుంది. కంపారిజన్లో యూ కాంట్ ఏముంటుంది దాన్ని, అంతమందిని చూసి కంపేర్ చేసి వీళ్ళు నచ్చారా వాళ్ళు నచ్చారా అని, అప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉండదు ఎంతమందిని పెడతాం అనేది. యూనో అప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమందిని పెడతాం అనేది ఇంటర్నల్గా చూసి, బట్ దట్ ఆల్ బి ఎక్స్పోజ్డ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. వాళ్ళు సడన్గా నా కొడుకు లేకపోతే నా తమ్ముడు అంతమందిని పెట్టడం దాంట్లో, బికాస్ దిల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్. యా, అంటే వీటిలలో డైరెక్షన్ మిగతా ఆల్ సెక్టర్ మరి బడ్జెట్ ఏ విధంగా కేటాయించుకుంటున్నారు వాళ్ళకి ఎంత? బడ్జెట్ ఈజ్ అబౌట్ పర్టికులర్ ఫిల్మ్ కొన్న స్క్రిప్ట్ బట్టి దాన్ని ఎలా తీయటం అనే దాని మీద ఉంటుంది. యా, సో ద నేచర్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ వాట్ ఇట్ రిక్వైర్స్ అనేది, దట్ ఈస్ లైక్ ఎనీ ప్రొడక్షన్ హౌస్. యా, అంటే ఇవి థియేటర్స్లో రిలీజ్గా లేకపోతే మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలా? ఓటీటీ థియేటర్ అన్ని మీడియమ్స్ అండి, దిర్ ఆల్ మీడియమ్స్. ఎవెన్చువల్లీ యూర్ మేకింగ్ కంటెంట్ యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ ఇంటెంట్ రిలీజ్ ఎవ్రీవేర్. అంటే గతంలో మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఐఎమ్ బిల్డింగ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఓట్ చేశారంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆల్రెడీ, నేను ఓటేసిన సినిమా వస్తుంది అని. ఇప్పుడు ఎవరో మీ కొడుకుని మీరు పెట్టి మీ సినిమా తీస్తే ఉట్టి మీ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని పెట్టి తీస్తే వాళ్ళందరూ చూస్తారు కదా అట్లీస్ట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ ఇంక్లూజివ్ థింగ్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువ ఓటీటీలో రిలీజ్ చేస్తారు, మొన్న వచ్చినటువంటి శపథం కూడా దాన్ని కూడా. అంటే అది పొలిటికల్ రీజన్స్ అది, కానీ అది పాయింట్ అది కాదు. ఇక్కడ చేసిన మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు దానికి ఉన్న నేచర్ బట్టి వేరే వేరే మీడియంస్లో వస్తుంది. మరి ఆర్జీవి ఇప్పటిదాకా సినిమా డైరెక్షన్ చేశారు, ఇటు మొత్తం ఉంది, మరి మళ్ళీ మీరు డైరెక్షన్ కూడా చేస్తారా? వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు? ఇది ఒక కాన్సెప్ట్. దిస్ విల్ బి వన్ యూనిట్ విచ్ విల్ బి కంటిన్యూస్లీ డూయింగ్ వేర్ ద ఆడియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. ఆర్జీవి ప్రస్తుతం ఇటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ డూయింగ్ అంటే ఒక పర్టికులర్ జానర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నాను అనుకోండి, దాంట్లో ఒక డైరెక్టర్గా నాకు ఒక ఇది ఉంటుంది, ఒక ఇలాంటి కాస్టింగ్ ఉండాలా లేకపోతే ఏదో దానికి ఉన్న నేచర్ బట్టి దాన్ని బట్టి యూనో అవి కూడా సైడ్లో ఉంటాయి. బికాజ్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్, వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్. ఇప్పుడు న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను యూనో. So likewise, all kinds of films are being made, but your film will be one thing we're parallelly, constantly or continuously చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు, కానీ ఇప్పటి నుంచి ఆర్జీవి పొలిటికల్గా మొత్తం దూరం అయిపోతున్నాడు. దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోననేసి ఒక మాట వినబడుతుంది. ఎందుకు అది ఏం లేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ పొలిటికల్ గాయ్, అది చాలాసార్లు చెప్పాను. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని మూలాన ఆ అంబియన్స్లో అట్మాస్ఫియర్లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నీకు వేరే దాంట్లో వెళ్ళింది. ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టేనా? అలాంటి సినిమాలకి పెద్ద మనం మీరు ఇంట్రెస్ట్గా చేసినా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్గా లేరు అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లాగా అలాంటి ఫిలిమ్స్ పొలిటికల్ ఓరియంట్ మేబీ అది వీ కాంట్ సే, బికాస్ ఫైనల్గా సినిమా బట్టి అప్పుడున్న టైమింగ్ బట్టి దర్ టూ మెనీ థింగ్స్. బికాజ్ ఎనీథింగ్ మీకు టాపికల్గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా టైంకి ఆ టైమింగ్